రైతు సోదరులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు గణేష్. నేను సాగర్ తిమ్మప్ప అంగిట్లోన మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు అందరు తెలుసా ఎన్నూరులో సాగర్ తిమ్మప్ప అంగడ గత 40 సంవత్సరాలుగా మనం విత్తనాలు చేస్తున్నాం. ఈ రకం వచ్చేసి మన ఊరు తేజిత ఎక్కువ వేస్తారన్న. ఇది ఈస్ట్ వెస్ట్ కంపెనీ తేజ రకము, తేజిత వెరైటీ. మీరు ఒకసారి కింద నుంచి కాపు చూడండి అన్న, మీకు అర్థమవుతుంది తోట ఏ రకంగా ఉంది, కాపు ఎట్లా పడింది, కొమ్మలు ఎట్లున్నాయి. ఈస్ట్ వెస్ట్ కంపెనీ వచ్చేసి ఈస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీ అన్న. ఈ కంపెనీ ఓన్లీ టాలరెన్స్ ప్రోడక్ట్లు మాత్రమే డెవలప్ చేస్తుంది. దీనికంటే ముందు ఈస్ట్ వెస్ట్ ఉల్లగడ్డ మాదిరిగా అందరికి తెలుసు అన్న. దీంట్లో కాకర ఘాట్స్ వచ్చేసి ప్రగతి ఇప్పటి వరకు ఒక 400 కిలోలు అమ్మినామన్న. నంబర్ 1 ప్రోడక్ట్. ఈ రకం తేయిత కూడా మనం దాదాపు 40 కిలోలు 4000 ప్యాకెట్లు అమ్మినామన్న. మిగతా వీటికి తేడా ఏమంటే వేసిన రైతు మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతారు. ఈ సంవత్సరం 40 కిలోలు అమ్మినామన్నా. ఈ తేయిత అనేది మనకు ఒకటి లెంత్ ఎక్కువ ఉంటది, లేబర్ కూడా తక్కువ. వేరే వాటితో పోలిస్తే మనకి లేబర్ కొద్దిగా తక్కువ ఉంటది అన్న. సైజు లావు ఉండడం వల్ల మనకి తీసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం సాకిల్ తిమ్మప్ప అంగిట్లో ఇత్తనం దొరుకుతుంది అన్న. మన కిరణ్ హైబ్రిడ్స్ కంటే సాకిల్ తిమ్మప్ప అంగడి అనే మనకు బాగా తెలుసు. మేము అంగడి పెట్టి 40 సంవత్సరాలు అయిందన్న. మన 3 రాష్ట్రాల్లో మన అంగిల్లో ఉన్నాయి. తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, మన ఏపీలో ఉందన్న. 3 అంగిల్లో మన 16 అంగిల్లో ఓన్లీ సీడ్ మాత్రమే అమ్ముతాం అన్న. మీరు ఇప్పుడు చూస్తున్న కంపెనీ ఈస్ట్ వెస్ట్ కంపెనీ తేయిత అన్న. మీరు ఒకసారి చూడండి. మీ పక్కన చేనులు ఉంటాయి, మీరు వేసిన వాళ్ళు ఉంటారు, మీ పక్కన రైతులు ఉంటారు. మీరు మాట్లాడుకోండి అన్న. ఇంతకు ముందు మన ఊర్లో సావిడి కింద ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు వేసింటివి, నేను వేసింటివి. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, మీ అందరినీ ఒక దగ్గర చూర్చి మీరు 10 రకాలు వేసింటారు. మీరు వేసిన రకాలకి ఈ రకాలకి తేడా చూడండి అన్న. మన రైతు మహేష్ గాని, అన్న రామాంజనేయులు గాని ఉంటారు. మీరు లాస్ట్ వరకు కూడా ఫాలోఅప్ చేయండి. మీరు ఏ మందులు కొట్టినారు, మార్కెట్ రేట్ ఏం పోయింది, ఎంత దిగుబడి వచ్చినారు. మీరు వేసిన దానికి అన్న రామాంజనేయుల చేనికి మీ పక్కన ఊరే మన ఊరోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు వేసిన దానికి దీనికి అబ్జర్వ్ చేయండి. మీ దానికన్నా 1 క్వింటం దిగుబడి ఎక్కువ వస్తుంది. మార్కెట్ వాల్యూ 1 కేజీ 1000కి ఎక్కువే పోతుంది. మనకు తెగులు కానీ ఈల్డింగ్ కానీ ఏ మాత్రం తగ్గదన్న. ఇప్పుడు ఈ విధంగా కంపెనీ ఎందుకు మెయింటైన్ చేస్తుందంటే 10 మంది రైతులు వస్తారు, 10 రకాలు మాట్లాడతారు. మేము చెప్తే మీకు అర్థం కాదన్న. మేము అంగిల్ కాడ చెప్తాం తీసుకోండి అంటే మీరు నమ్మరు. పొలం చూస్తేనే మీరు నమ్ముతారు. కాబట్టి కంపెనీ ఖర్చు అయినా పర్లేదు, 10 మందికి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారన్న. మీరు అబ్జర్వ్ చేయండి అన్న. ఇది ఈస్ట్ వెస్ట్ కంపెనీ తేజిత. మీరు అన్న మహేష్ నంబర్ కానీ, అన్న రామాంజనేయుల నంబర్ కానీ మీరు ఫాలోఅప్ చేయండి. మీరు వేసిన తోటలకి దీనికి అబ్జర్వ్ చేయండి. అన్న మెయింటెనెన్స్ బాగా చేసినారన్న. మహేష్ అన్న కానీ, రామాంజనేయులు కానీ. ఇది మేము అంచనా ఇప్పుడు ఫస్ట్ కోత ఒక 15 క్వింటాల దాకా రావచ్చు సార్. 15 క్వింటాలు రావచ్చు అన్న. ఎక్కడ చేనే ఇది ఫస్ట్ కటింగ్ 15 క్వింటాలు రావచ్చు. బాగా మెయింటైన్ చేస్తే మా అంచనా ప్రకారం మీరు 35 క్వింటాలు రావాలన్న. ఈ సంవత్సరం ఇప్పుడు ఇంతకు ముందు 40 తేజ అంటే 45 క్వింటాలు వచ్చాయి. ఈ నల్లి, ఎర్ర నల్లి, ముడతల వల్ల వాతావరణం సెట్ కాక 30 క్వింటాలకు పడిపోయింది. కానీ ఈ రకము మెయింటైన్ చేసి 50 క్వింటాలు పండించిన రైతులు కూడా ఉన్నారన్న. మా సైడ్ మురువుని కానీ, ఆ సైడ్ ఎక్కువ మురువుని దాదాపు ఒక 30% 40% మన రకమే పోతుంది అన్న. మీరు అబ్జర్వ్ చేయండి అన్న. అన్న నంబర్ ఇస్తాము, మేము ఫాలోఅప్ లో ఉంటాము. మీరు అబ్జర్వ్ చేసి మీరే చెప్పాలన్న లాస్ట్ వరకు. తేజ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాయ ఎట్లుంది, ముడత ఎట్లుంది, చెట్టు పెరుగుదల ఎట్లుంది అబ్జర్వ్ చేసి మీరు తెలుసుకోవాలనే మేము ఇంత కష్టపడేది. మేము చెప్తే అర్థం కాదు, మీకు చూపించాలనే ఉద్దేశంతోన ఈ ఫీల్డ్ అరేంజ్ చేసినామన్నా. నాకు అవకాశం ఇచ్చిన ఈస్ట్ వెస్ట్ కంపెనీకి ధన్యవాదాలు.